తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. జమ్మలమడుగులో చోరీ ఘటన కలకలం రేపింది. మహిళపై దాడి చేసి బంగారు తాలిబొట్టు అపహరించిన కేసు పోలీసులు ఛేదించారు. జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మార్చి 25న లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన పద్మావతి అనే మహిళపై 2 మహిళలు బురకా ధరించి దాడి చేసి సుమారు 30 గ్రాముల బంగారు తాలిబొట్టు అపహరించారు. ఈ ఘటనలో బాధితురాలికి గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 28వ తారీఖున ప్రత్యేక తనిఖీల సమయంలో 3 నిందితులను పట్టుకున్నారు. విచారణలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ దోపిడీకి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 33 గ్రాముల బంగారు తాలిబొట్టు, 1 కారు, బురక, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సిఐ నరేష్ బాబు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. చేయడంతో దాన్ని ఏ విధంగా చెల్లించాలనే ఉద్దేశంతో ఈ గోవింద్ పద్మావతి ఆమెని టార్గెట్ చేసి ఈమె కొద్దిగా అంతగా యాక్టివ్ గా ఉండదు. ఏదో విధంగా సులభ మార్గంలో డబ్బు సంపాదించాలా, ఎవరిని టార్గెట్ చేయాలని చూస్తూ ఉండగా ఈమెని టార్గెట్ చేసి కూతురు, అదే విధంగా ఈమె దగ్గరికి ఈమె జాకెట్లు బట్టలు కుట్టడం వంటివి చేస్తూ ఉండదు. కుట్టడానికి వచ్చినటువంటి నూర్బీ అనే మహిళను మాట్లాడుకుని ఈ దొంగతనం వంటివి చేస్తే ఇట్లా భయపడించి కానీ లేకపోతే దొంగతనం చేస్తే దాంట్లో సహాయం చేస్తే మీకు కూడా కొద్ది మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పి ఒక పథకం పండిన తర్వాత ఈ గోవింద్ పద్మావతి ఆమెని 25వ తారీఖున మా ఇంట్లోకి చీరలు చాలా వరకు వచ్చాయి, కొనడానికి ఏమైనా నీకు అవసరం ఉంటుందా లేదని ఆమె ఇన్ఫర్మేషన్ అనేది పంపించడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఆమెకు అవసరం లేకుండా కూడా చీరలు చూడడానికి వస్తే ముందుగా పథకం ప్రకారం 2 మహిళలు బురకాలు వేసుకుని వెనక నుంచి ఆమెపై దాడి చేసి ఆమె మెడలో ఉన్నటువంటి 3 తులాల తాలిబొట్టు గొలుసును తీసుకుపోవడం జరిగింది. ఆమె గట్టిగా కేకలు వేసి చుట్టూ పక్కల వాళ్ళని పిలిపించే లోపల అక్కడ నుంచి వాళ్ళు ఉన్నారు, 2 ఎస్కేప్ అయిపోయారు. ఆ సందర్భంలో ఉన్నటువంటి ప్రభావతి ఏమీ తెలియని అమాయకురాలుగా ఆమె దగ్గరికి వచ్చి ఆమెను ఓదారుస్తూ ఇట్లా ఎవరో గుర్తు తెలియని వాళ్ళు ఎతకబోయారని చెప్పి ఆడంతా కూడా షో చేసుకుని ఇంటి పక్కల వాళ్ళకంతా కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ విషయం అంతా సర్దు మరిగిన తర్వాత మళ్ళా 3 కలుసుకొని ఈ బంగారుని ఏ విధంగా అమ్మాలా అనే విషయంలో నూర్బీని తెలియజేయడంతో నూర్బీకి సహాయంగా చెన్నై అనే వ్యక్తిని అతని ద్వారా ఎక్కడ అనుమానం రాకుండా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు పట్టణాల్లో అయితే ఎవరెవరు పట్టుకుంటారనే విషయంగా ఈ 2-3 రోజులు నక్కి ఉండి వేరే చోట ఎక్కడైనా అమ్మాలని చెప్పి ఈ రోజు వెళ్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి సుమారు 3 తులాలు ఉన్నటువంటి ఆమె గోవింద్ పద్మావతి ఆమె పోగొట్టుకున్నటువంటి చైన్ ను రికవర్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ గోల్డ్ ను అమ్మడానికి ఉపయోగించినటువంటి చెన్నై వద్ద నుంచి సెల్ ఫోన్ ను సీజ్ చేయడం జరిగింది. ఈ నూర్బీ అఫెన్స్ లో ఉపయోగించినటువంటి బురకాను కూడా సీజ్ చేశాము. వాళ్ళ 3 కూడా కారులో కడప నగరానికి వెళ్ళి కారులో ఈ బంగారును అమ్మి డబ్బు తీసుకున్న తర్వాత పంచుకోవాలనే ఉద్దేశంతో కడపకు వెళ్తూ మార్గమధ్యంలో పట్టుకున్నాం కాబట్టి ఆ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ఒక ఆమెను అరెస్ట్ చేయాల్సి ఉంది. ఆమె వీళ్ళని తొందరలో ఆమె కూడా అరెస్ట్ చేస్తాం. ముఖ్యంగా దీని విషయంలో చెప్పేది ఏముందంటే ప్రజలందరూ కూడా పోలీసులు ఏదైనా నేరం జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేస్తే వెంటనే మేము రికవరీ చేయడానికి కానీ సాక్ష్యాధారాలు వెళ్ళిపోకముందే దాంట్లో ఆధారాలు సేకరించి వాళ్ళని పట్టుకోవడానికి వీలు పడుతుంది. మాక్సిమం వరకు జమ్మలమడుగు పట్టణంలో సుమారు 32 కెమెరాలు జమ్మలమడుగు పట్టణానంతా కూడా పహారా కాస్త ఉన్నాయి. కానీ ప్రతి సందులో కూడా ప్రజలు వాళ్ళు కూడా ముందుకొచ్చి చిన్న కెమెరాలు అనేవి ఏర్పాటు చేసుకోగలిగితే గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసుకోగలిగితే నేరం జరిగిన వెంటనే మాకు ఆధారాలు అనేవి లభిస్తాయి, అక్యూజ్ని పట్టుకోవడంలో సహాయం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి మీ పోలీసు వాళ్ళు చెప్పే విజ్ఞప్తి ఏమంటే కెమెరాలు అనేది రక్షణ కోసం ఖచ్చితంగా పెట్టుకోండి. పోలీస్ నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.